హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి డీఎస్సీకి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. వైయక్తిక భేదాలు. ఆ లెసన్‌కి సంబంధించి ఇప్పుడు మనకి ఫిఫ్త్ వీడియో అండి. ఈ లెసన్‌కి సంబంధించి ఓన్లీ వైయక్తిక భేదాలకు సంబంధించి ఫిఫ్త్ వీడియో ఇది. మళ్ళీ మనకి రేపు ఇంకా 3 వీడియోస్ ఇంకా 2 వీడియోస్ ఉంటాయండి ఈ లెసన్‌కి సంబంధించి. ఇది ఫిఫ్త్ వీడియో. ముందు వీడియోస్ చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నా మన ఛానల్‌లో. ఈ లెసన్‌కి సంబంధించి ఆల్రెడీ 4 వీడియోస్ చేసాము. సైకాలజీ సంబంధించి వైయక్తిక భేదాలకు సంబంధించి లెసన్ అనేది చేయడం జరిగింది. అలాగే మనకి మన ఛానల్‌లో సోషల్ కంటెంట్ అనేది హాఫ్ కంప్లీట్ చేసామండి. ఇంకా హాఫ్ ఉంది. అది కూడా పెడతాం మనం. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు చాలా యూజ్ అవుతుందండి. ఓకే. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్న వీడియోకి కంటిన్యూషన్ వైయక్తిక భేదాలు అనేది నిన్న వీడియోకి కంటిన్యూషన్. ఫస్ట్ చూడండి. ఒక విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా పొందుతూ, ఆ విషయానికి సంబంధించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అంటున్నారు. ఒక విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా పొందుతూ, ఆ విషయానికి సంబంధించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ చూడండి ఊహాత్మక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, స్వైర ఆలోచన, మూర్త ఆలోచన. ఏ రకమైన ఆలోచన? ఒక విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా పొందుతూ, ఆ విషయానికి సంబంధించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అంటే, మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మూర్త ఆలోచన అండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. మూర్త ఆలోచన. నెక్స్ట్ మనకి 32ది ఒక విషయాన్ని అంటే నేను 30 బిట్లు చెప్పుకున్నామండి. ఈరోజు 31 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటిని ఏ ఆలోచనలు అంటారు? ఒక విషయాన్ని కొన్ని కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటిని ఏ ఆలోచనలు అంటారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. మూర్త భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఏ ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విభిన్న ఆలోచన. ఒక విషయాన్ని అన్ని కోణాల నుండి రకరకాలుగా పరిశీలిస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టించే వాటిని ఏ ఆలోచన అంటారు? ఏ ఆలోచన అంటామంటే విభిన్న ఆలోచన అండి. నెక్స్ట్ మనకి 33ది ఏ. ఆలోచనలో భావాల పరంపర ఉంటుంది. 2 ఆలోచనలో గతిశీలకం అనగా తరచూ మార్పులు వస్తుంటాయి. ఈ ఇందులో సరైనది ఏదని అడుగుతున్నారండి. ఆలోచనలో భావాలు పరంపర ఉంటుంది. ఆలోచనలు గతిశీలకం అనగా తరచూ మార్పులు వస్తుంటాయని అడుగుతున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మనకు ఆప్షన్ 4 అండి. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఏంటి? ఏ సరైనది, బి కూడా సరైనది. 2 కూడా సరైనవండి. ఆలోచనలు భావాలు పరంపర ఉంటుంది. ఆలోచనలు గతిశీలకం అనగా తరచూ మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ 2 కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ మనకి 34 చూడండి. ఒక విషయాన్ని తెలపడానికి వస్తువుల మధ్య గల సంబంధాలపైన ఎక్కువ దృష్టి నిలిపేవారు ఏ రకమైన ఆలోచన పరులు? ఒక విషయాన్ని తెలపడానికి వస్తువుల మధ్య గల సంబంధాలపైన ఎక్కువ దృష్టిని నిలిపేవారు ఏ రకమైన ఆలోచన పరులు అంటున్నారు. చూడండి కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, అనుబంధ ఆలోచన పరుల. ఎవరు ఒక విషయాన్ని తెలపడానికి వస్తువుల మధ్య గల సంబంధాలపైన ఎక్కువ దృష్టిని నిలిపేవారు ఏ రకమైన ఆలోచన పరులు అంటున్నారు. ఫస్ట్ చూడండి కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, అనుబంధ ఆలోచన పరుల అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులు. వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల కింద వస్తారండి. నెక్స్ట్ మనకి చూడండి 35ది భావనపై ఆధారపడి నిరాకారమైన విషయాల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన? భావనపై ఆధారపడి నిరాకారమైన విషయాల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి ఊహాత్మక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, ఆమూర్త ఆలోచన, మూర్త ఆలోచన. ఏమవుతుంది 4 అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆమూర్త ఆలోచన. భావనపై ఆధారపడి నిరాకారమైన విషయాల గురించి ఆలోచించడం అనేది మనకి ఆమూర్త ఆలోచన. నెక్స్ట్ 35దండి.
విషయాలను సుదీర్ఘంగా వివరించే బదులుగా ఫ్లో చార్టుల ద్వారా విషయాన్ని వివరించడానికి ఆలోచన చేసేవారు ఏ రకమైన ఆలోచన పరులు? విషయాలను సుదీర్ఘంగా వివరించే బదులుగా ఫ్లో చార్టుల ద్వారా విషయాన్ని వివరించడానికి ఆలోచన చేసేవారు ఏ రకమైన ఆలోచన పరులు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, అనుబంధ ఆలోచన పరుల, అసలు ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక నాలుగింట్లో మనకు ఆప్షన్ 3 అండి, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులు. వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులు అండి. మనకి విషయాలను సుదీర్ఘంగా వివరించే బదులుగా ఫ్లో చార్ట్ ద్వారా విషయాన్ని వివరించడానికి ఆలోచన చేసేవారు మనకి వ్యవస్థ ఆధారిత ఆలోచన పరులండి. నెక్స్ట్ మనకు చూడండి, ఏ ఆలోచన పునాది భాష, బి భాష లేనిది ఆలోచన లేదు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రెండు కూడా సరైనవే. ఆలోచనకు పునాది భాష అండి, భాష లేనిది ఆలోచన లేదు. ఈ రెండు కూడా మనకి సరైన వాక్యాలు. నెక్స్ట్ మనకి చూడండి 38ది, ఏ ఆలోచన కలిగిన వారు ప్రజ్ఞా పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారు? ఏ ఆలోచన కలిగిన వారు ప్రజ్ఞా పరీక్షలో ఎక్కువ స్కోరు సాధిస్తారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అని అడుగుతున్నారండి. మనకి నాలుగింట్లో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. సమైక్య ఆలోచన, ఏ ఆలోచన కలిగిన వారు ప్రజ్ఞా పరీక్షలో ఎక్కువ స్కోర్ సాధిస్తారంటే సమైక్య ఆలోచన అండి. నెక్స్ట్ మనకి 39ది, తమ ఆలోచన రూపాలంకార పద్ధతిలో వ్యక్తీకరించే వారు ఏ రకమైన ఆలోచన పరులకు చెందుతారు? తమ ఆలోచనలు రూపాలంకార పద్ధతిలో వ్యక్తీకరించేవారు ఏ రకమైన ఆలోచన పరులకు చెందుతారు అని అడుగుతున్నారండి. తమ ఆలోచనలు రూపాలంకారం పద్ధతిలో వ్యక్తీకరించేవారు ఏ రకమైన ఆలోచన పరులకు చెందుతారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కథకుల, దృశ్యపరుల, వ్యవస్థ ఆధారిత ఆలోచన పరుల, లేక అనుబంధ ఆలోచన పరుల అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, అనుబంధ ఆలోచన పరులు. అనుబంధ ఆలోచన పరులు. నెక్స్ట్ మనకు చూడండి 40ది, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించమంటున్నారు. ఫస్ట్ చూడండి, తార్కిక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, భావనాత్మక ఆలోచన, అమూర్త ఆలోచన, స్పైరాలోచన, ఊహాలోచన, అలాగే ప్రత్యక్ష ఆలోచన, మూర్త ఆలోచన. ఇందులో ఏది సరికాదు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, స్పైర ఆలోచన, ఊహాలోచన అనేది సరికాదు. మిగతావన్నీ తార్కిక ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, భావాత్మక ఆలోచన, ఆమూర్త ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన, మూర్త ఆలోచన, ఇవన్నీ కూడా మనకి సరైనవేనండి. నెక్స్ట్ మనకు చూడండి 41ది, ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టు సమస్యలను వారి ముందుంచాలి. పాఠశాలను భావాలను నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచింపచేయాలి. భావ ప్రకటనకు స్వేచ్ఛను కల్పించాలి. ఇందులో మనకి పాఠశాలలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? ఆలోచన పెంపొందించడానికి పాఠశాల చేయవలసిన కార్యక్రమాలు ఏంటని మనకి 3 కూడా సరైనవేనండి. 3 ABC, ఈ 3 కూడా మనకి ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? విద్యార్థుల వయస్సు స్థాయికి తగ్గట్టు సమస్యను వారు ముందుంచాలి. అలాగే పాఠశాల భావాలను నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో ఆలోచింపచేయాలి. భావ ప్రకటనకు స్వేచ్ఛను కల్పించాలి. ఇవన్నీ కూడా మన పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు, ఆలోచనలను పెంపొందించడానికి చేయవలసిన కార్యక్రమాలు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 42ది, ప్రవీణ్ 4x2ను 4+4 గాను, 5+3ను 48/6 గాను చెప్పడం ఏ రకమైన ఆలోచన అవుతుంది? ప్రవీణ్ 4x2ను 4+4 గాను, 5+3 గాను, 48/6 గాను చెప్పడం ఏ రకమైన ఆలోచన అవుతుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఏ ఆలోచన అవుతుంది అని అడుగుతున్నారండి. మనకి చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విభిన్న ఆలోచన అవుతుందండి. ఇది విభిన్న ఆలోచన. నెక్స్ట్ మనకి చూడండి
నవీన్ అనే ఉపాధ్యాయుడు మొక్కలోని భాగాలను మొక్కను తీసుకొని వచ్చి వివరిస్తున్నప్పుడు విద్యార్థి దాని గురించి ఆలోచించడం అనునది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? నవీన్ అనే ఉపాధ్యాయుడు మొక్కలోని భాగాలను మొక్కను తీసుకొని వచ్చి వివరిస్తున్నాడు. విద్యార్థి దాని గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ ముహూర్త ఆలోచన, సంసర్గ ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఏ ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ముహూర్త ఆలోచన అండి. ఏ ఆలోచన వస్తుందండి? ముహూర్త ఆలోచన. నెక్స్ట్ మనకి 44ది, జనాభా పెరుగుదల వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? జనాభా పెరుగుదల వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచనక, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఊహాలోచన అండి. ఏమవుతుందండి? ఊహాలోచన అనేది అవుతుంది. మనకి ఇక్కడ జనాభా పెరుగుదల వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అన్నది మనకి ఊహాలోచన రకమైన ఆలోచన అండి. నెక్స్ట్ మనకి చూడండి 45ది, చాటు పద్యాలు చెప్పడానికి కవులు ఉపయోగించే ఆలోచనలు ఏ రకమైనవి? చాటు పద్యాలు చెప్పడానికి కవులు ఉపయోగించే ఆలోచనలు ఏ రకమైనవి అని అడుగుతున్నారు. ఫస్ట్ ముహూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావావేత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అండి. ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన. చాటు పద్యాలు చెప్పడానికి కవులు ఉపయోగించే ఆలోచనలు ఏ రకమైన ఆలోచన అంటే ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అవుతుంది. నెక్స్ట్ మనకి 46ది, వసంత్ అనే విద్యార్థి అంగారక గ్రహంపై మానవుడి జీవనం గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? వసంత్ అనే విద్యార్థి అంగారక గ్రహంపై మానవుని జీవనం గురించి ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, సంసర్గ ఆలోచన, ముహూర్త ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఏ ఆలోచన అవుతుంది? వసంత్ అనే విద్యార్థికి అంగార గ్రహంపై మానవ జీవనం గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఊహాలోచన ఆలోచనని సమర్థిస్తుందండి. ఊహాలోచన ఆలోచనను సమర్థిస్తుంది. నెక్స్ట్ మనకి చూడండి 47ది, రమేష్ అను పిల్లవాడు 3x3ను 6+3 గాను, 27/3 గాను, 5+4 గాను చెప్పడంలో దాగి ఉన్న ఆలోచన ఏ రకమైనది? రమేష్ అని పిల్లవాడు 3x3ను 6+3 గాను, 27/3 గాను, అలాగే 5+4 గాను చెప్పడంలో దాగి ఉన్న ఆలోచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ముహూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, విభిన్న ఆలోచన. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూడండి, విద్యార్థుల ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయదగిన కార్యక్రమం ఏది? విద్యార్థుల్లో ఆలోచనలు పెంపొందించడానికి పాఠశాలలో చేయదగిన కార్యక్రమం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విభిన్న ఆలోచనకు తావివ్వాలి. విభిన్న ఆలోచన ఊహలకు తావివ్వాలి. హేతుబద్ధమైన ఆలోచనను విద్యార్థులు ప్రోత్సహించాలని అడుగుతున్నాను. ఇందులో ఏది కరెక్ట్ అంటే మనకు ఆప్షన్ 4 అండి, ABC. ఇవన్నీ కూడా విభిన్న ఆలోచనకు తావివ్వాలి, విభిన్న కల్పనలకు ఊహలకు తావివ్వాలి, హేతుబద్ధమైన ఆలోచనలు విద్యార్థులు ప్రోత్సహించాలి. ఇవన్నీ కూడా విద్యార్థుల్లో ఆలోచన పెంపొందించడానికి పాఠశాల చేయదగిన కార్యక్రమాలు. నెక్స్ట్ మనకి 49ది, శ్రీలత అనే విద్యార్థిని కరోనా వలన విధించిన లాక్డౌన్ వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? శ్రీలత అనే విద్యార్థిని కరోనా వలన విధించిన లాక్డౌన్ వలన 2025 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, సంసర్గ ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఊహాలోచన. ఏమవుతుందండి?
ఊహాలోచన. నెక్స్ట్ మనకి 55 చూడండి. లూయి పాశ్చరైజేషన్ కనుగొనడానికి చేసిన ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు? లూయి పాశ్చరైజేషన్ కనుక్కోవడానికి చేసిన ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త ప్రత్యక్ష ఆలోచన, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సంసర్గ ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన. లూయి పాశ్చరైజేషన్ కనుక్కోవడానికి చేసిన ఆలోచన మనకి ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అవుతుందండి. నెక్స్ట్ మనకి చూడండి 51. 2x2ను 2+2 గాను, 6-2 గాను మరియు 8/2 గాను చెప్పడం ఏ రకమైన ఆలోచన అవుతుంది. 2x2ను 2+2 గాను, 6-2 గాను మరియు 8/2 గాను చెప్పడం ఏ రకమైన ఆలోచన అవుతుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. విభిన్న ఆలోచన అవుతుందండి. ఏమవుతుందండి? విభిన్న ఆలోచన. నెక్స్ట్ 52 చూడండి. నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం వలన 2030 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? నరేంద్ర మోదీ గారు ప్రధాని కావడం వలన 2030 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, 2 సంసర్గ ఆలోచన, 3 స్వైర ఆలోచన, 4 విభిన్న ఆలోచన అని అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకు ఆప్షన్ 1 అండి, ఊహాలోచన అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 53. మేడం క్యూరీ యురేనియం కనుక్కోవడానికి చేసిన ఆలోచనలు ఏ రకమైనవి? మేడం క్యూరీ యురేనియం కనుక్కోవడానికి చేసిన ఆలోచనలు ఏ రకమైనవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అని అడుగుతున్నారండి. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన. మేడం క్యూరీ యురేనియం కనుక్కోవడానికి చేసిన ఆలోచన మనకి ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అవుతుంది. నెక్స్ట్ మనకి 54. ఉష్ణము పాఠ్యాంశంలో థర్మామీటర్ గురించి బోధిస్తున్న శ్రీలక్ష్మి అనే ఉపాధ్యాయుని వివిధ రకాల థర్మామీటర్లు పిల్లల చేతికి ఇచ్చి వారు పరిశీలించేలా చేసింది. ఇక్కడ విద్యార్థుల్లో కలిగే ఆలోచన ఏ రకమైనది? ఉష్ణము పాఠ్యాంశంలో థర్మామీటర్ గురించి బోధిస్తున్న శ్రీలక్ష్మి అనే ఉపాధ్యాయుని వివిధ రకాల థర్మామీటర్లను పిల్లలకు చేతికిచ్చి వారు పరిశీలించేలా చేసింది. ఇక్కడ విద్యార్థుల్లో కలిగే ఆలోచన ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త ఆలోచన, రెండోది ఆమూర్త ఆలోచన, 3 హేతుబద్ధ ఆలోచన, 4 ఊహాలోచన. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, మూర్త ఆలోచన. ఏ ఆలోచన అండి? మూర్త ఆలోచన. నెక్స్ట్ మనకి 55. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచనలు? బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసిన ఆలోచనలు ఏ రకమైన ఆలోచన అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన, 3 సమైక్య ఆలోచన, 4 విభిన్న ఆలోచన అడుగుతున్నారు. నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచనలు ఆమూర్త లేదా భావాత్మక ఆలోచనలు. నెక్స్ట్ మనకి 56 చూడండి. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాయలసీమ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించడం అన్నది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుంది? పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రాయలసీమ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, 2 సంసర్గ ఆలోచన, 3 నిర్దేశిత ఆలోచన, 4 అనర్దేశిత ఆలోచన అన్నారండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఊహాలోచన. ఏంటండి ఇది? ఊహాలోచన. నెక్స్ట్ 57 చూడండి. కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచన? కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచన ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, మూర్త ప్రత్యక్ష ఆలోచన, ఆమూర్త భావాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన అని అడుగుతున్నారండి.
నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అవుతుంది. కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచన మనకి ఆమూర్త లేదా భావాత్మక ఆలోచనలు అవుతాయండి. నెక్స్ట్ మనకు 58 చూడండి. పెళ్లి అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? పెళ్లి అనే అంశం గురించి ఆలోచించినప్పుడు అప్రయత్నంగానే విందు భోజనం, పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచన సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, సంసర్గ ఆలోచన, సమైక్య ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సంసర్గ ఆలోచన అండి. ఇది దేని కింద వస్తుందండి? సంసర్గ ఆలోచన. నెక్స్ట్ మనకు చూడండి 59ది. రాకెట్ను అంతరిక్షంలోకి పంపడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచన? రాకెట్ను అంతరిక్షంలో పంపించడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచనలు ఏ రకమైన ఆలోచన అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ముహూర్త లేదా ప్రత్యక్ష ఆలోచన. రెండోది ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన. 3 సమైక్య ఆలోచన. 4 విభిన్న ఆలోచన అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అండి. రాకెట్ను అంతరిక్షంలో పంపడానికి శాస్త్రవేత్తలు చేసే ఆలోచన మనకి ఆమూర్త లేదా భావాత్మక ఆలోచన అండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఈ వీడియోకి, లెసన్ కాదండి వీడియోకి. తాజ్‌మహల్ గురించి ఆలోచించేటప్పుడు అప్రయత్నంగానే షాజహాన్ గురించి గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుంది? తాజ్‌మహల్ గురించి ఆలోచించేటప్పుడు అప్రయత్నంగానే షాజహాన్ గురించి గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచనను సమర్థిస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఊహాలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సంసర్గ ఆలోచన అండి. ఎటు వస్తుందండి? సంసర్గ ఆలోచన. తాజ్‌మహల్ గురించి ఆలోచించేటప్పుడు అప్రయత్నంగానే షాజహాన్ గురించి గుర్తుకు రావడం ఏ రకమైన ఆలోచన అంటే మనకి సంసర్గ ఆలోచన అండి. ఇదండి ఈరోజు సంబంధించి బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో పెడుతున్నాము. కొన్ని వీడియోని డిస్క్రిప్షన్‌లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఇదే లెసన్‌కి సంబంధించి వీడియోస్ అని పెట్టుకుందాం. ఓకే అండి. థ్యాంక్ యూ.